కేసీఆర్ గారి నాయకత్వంలో ఈ రాష్ట్రంలో ఒక విప్లవాన్ని సృష్టించినాం. రైతు బంధు కోసం 73,000 కోట్లు, రుణమాఫీ కోసం 29,000 కోట్లు, 24 గంటల కరెంటు మీకు ఇచ్చేందుకు 1,00,000 కోట్లు, కాళేశ్వరం, పాలమూరు, సీతారామ, మిషన్ కాకతీయ సాగునీటి ప్రాజెక్టులకు 1,60,000 కోట్లు, ధాన్యం కొనుగోలుకు 1,32,000 కోట్లు, మిషన్ కాకతీయకు 24,000 కోట్లు, రైతు బీమాకు 6,000 కోట్లు, రైతు వేదికలు, రైతు కల్లాలు, రైతు చల్లగుండాలే, పల్లె పచ్చగుండాలని చెప్పి 5 లక్షల కోట్లు, అక్షరాల 10 ఏళ్లలో 5 లక్షల కోట్లు ఖర్చు పెట్టిన నాయకుడు రైతుల కోసం కేసీఆర్ గారు. అందుకే దేశానికి తెలంగాణ అన్నపూర్ణగా అవతరించింది. ఎకరానికి 3 లక్షలు పల్కని భూమి 30 లక్షల రూపాయలు దాటింది. ఇవాళ భూముల విలువ అట్లే ఉందా? వరంగల్లో భూముల విలువ తగ్గిందా పెరిగిందా? ఇది వాస్తవం. రైతుకు కేసీఆర్ వచ్చినాక గుండె ధైర్యం పెరిగింది. ఆత్మహత్యలు ఆగినాయి. అప్పులు తెచ్చి కేసీఆర్ ఏం చేసిండు అంటే గిన్ని పనులు చేసిండు.